నమస్తే. 22/1/2026న ఏఐ ట్రైనింగ్ క్లాస్లో శ్రీకాకుళంలో జరిగిన ట్రైనింగ్లో మీ ప్రాబ్లమ్స్ రాయండి అంటే నేను రాయడం మొదలు పెడితే అవి అలాగా వచ్చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్. ఐఎమ్ వెరీ ప్రాబ్లమెటిక్ టు మై సెల్ఫ్. మెమరీ లాస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం. నో సఫిషియంట్ టైం ప్రాబ్లం. రైస్ కుక్కర్లా కర్రీ కుక్కర్ కూడా తయారు చేయకపోవడం ప్రాబ్లం. ఇర్రెగ్యులర్ ఆర్ కేర్లెస్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్స్ ప్రాబ్లం. నేను ఎవరికి అర్థం కావడం లేదు ప్రాబ్లం. వ్యక్తుల అంతర ఆలోచనలు తెలియకపోవడం ఒక ప్రాబ్లం. పిల్లలు పనిలో స్థిరపడక గ్యాంబ్లింగ్లో ఇరుక్కుంటే ఆ పేరెంట్స్కు ప్రాబ్లం. వ్యక్తుల పుట్టుక జీవాధారం మరణం ఒకటే అయినా హ్యూమన్ ఈక్వాలిటీ ప్రభుత్వం కలిగించలేకపోవడం ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ సృష్టించే వాళ్ళే ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం ఒక ప్రాబ్లం. కనిపించిన దేవునికి ఎన్నో చేసి భయభక్తులు చూపే మనుషులు కని పెంచే తల్లిదండ్రులకు ఏమీ చేయక వారు భక్తి ప్రేమ లేని వారి వలన ఆ వృద్ధాప్యంలో వారికి కలిగే ప్రాబ్లం. ప్రభుత్వం ఇచ్చే జీతానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఒక ప్రాబ్లం. చెప్పేవారే ఆ పని చేయని వారైనప్పుడు సమాజానికి ప్రాబ్లం. స్టేజ్ పై ఒకలా బయట ఒకలా సమాజం ఒంటరిగా ఒకలా నడుచుకునే వారితో ప్రాబ్లం. మనకి లేని ప్రాబ్లమ్స్ను బయట నుండి తెచ్చి పైన వేసుకోవడం ఒక ప్రాబ్లం. ప్రతి ప్రాబ్లంను లేకుండా చేయాలని నీతి నిజాయితీతోనూ సత్యంతోనూ పనిచేసే వారిని కనిపెట్టి బాధ్యతలను అప్పజెప్పకపోవడం ఒక ప్రాబ్లం. గ్రామంలో డస్ట్ స్మోక్ ప్రాబ్లం. ఆటోల్లోనూ ఫంక్షన్స్లోనూ డీజే సౌండ్ ప్రాబ్లం. ఫ్లయింగ్ వైర్స్ ఆర్ హ్యాంగింగ్ వైర్స్ ప్రాబ్లం. పొల్యూటెంట్స్ ప్రాబ్లం. ఫంక్షన్కి వెళ్తే చేత్తో అన్నం పట్టుకుని తినడం ప్రాబ్లం. డిసిప్లిన్ నేర్పవలసిన వారు డిసిప్లిన్ పాటించకపోవడం ఒక ప్రాబ్లం. ఉపాధ్యాయుని సమయం గుర్తించక మల్టిపుల్ టాస్క్స్ ఇచ్చి మెంటల్ పీస్ లేకుండా చేయడం ఒక ప్రాబ్లం. మన ఆలోచనలు మన కంట్రోల్లో లేకపోవడం ఒక ప్రాబ్లం. ఒకరి ప్రాబ్లం ఇంకొకరికి ప్రాబ్లం కాకపోవడం ఒక ప్రాబ్లం. ఇలా రాసుకుంటూ పోతే ఈ ప్రాబ్లమ్స్తోనే పెద్ద ప్రాబ్లం. కూడు గుడ్డ బట్ట ఆరోగ్యం ఉంటే చాలనుకుంటే ఆనందంతో జీవితం అంతా బ్రతికేద్దాం అని చిత్తంలో అనుకుంటే చింతలేని ప్రాబ్లమ్స్ చెంతలేని జీవితం చూసేద్దాం, ప్రయత్నిద్దాం అంటూ ఇక్కడితో ముగిస్తూ మీ ఆనందం కోసం ఈ ఆనందం. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.